Hello, you're watching CVR News English. This is Havira Kottapalli. Welcome to Regional Bulletin. Well, moving into the details, Andhra Pradesh Chief Minister participated in the Pedala Sevalo program in Gangadarani, Illuru, Chittoor district. He highlighted that the previous YCP government has pushed the state into heavy debt through 5 years of mismanagement and corruption. Emphasizing his administration's commitment to welfare and development, he stated that pensions have been increased to Rs 4,000 and are distributed on the 1st of every month. The Chief Minister reiterated his focus on rebuilding Andhra Pradesh and re-ensuring the well-being of the people. సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి వేదిక పైన బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను. వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంత అనువు 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం.
సహచర మంత్రి Well, Telangana Chief Minister Revanth Reddy held a review meeting with the officials of the Mineral Development Department at the Command Control Center, attended by CM Advisor Vem Narendra Reddy, Government Advisor Srinivasa Raju, Principal Secretary of the Mining Department Sridhar and other senior officials. The CM assessed the department's performance, emphasizing its roles in revenue generation, and directed officials to streamline mining activities while preventing any irregularities. Meanwhile, a fire broke out in the trees on the service road near the command center, causing tension. However, the GHMC and fire personnel responded swiftly, controlling the fire and preventing it from spreading, bringing relief to everyone present. Telangana Chief Secretary A. Shanti Kumari, along with Telangana Ministers Uttam Kumar Reddy and Jupalli Krishna Rao, arrived at the SLBC tunnel in Nagar Karnool following the tunnel collapse incident. They held a review meeting with rescue officials to assess the ongoing operations and strategize further steps to ensure the safety and swift rescue of those affected. జరగనా As of now, NCRI carried out a geophysical GPR survey, geophysical survey using the ground truth indication of the people who are behind. 4 of them, they could give us 3 locations. However, we not realize that just one technology, they're not here, if they're here, they're probably just a 50% accuracy kind of a data. However, we are working on that data already. Union Minister Kishan Reddy, during a press conference at the BJP office in Nampally, Hyderabad, stated that the Congress government has failed to implement the 6 guarantees it promised. He also criticized the Telangana Chief Minister Revanth Reddy for making statements without proper understanding, which has led to growing dissatisfaction among the public. Kishan Reddy further added that anti-popularity against the Congress government has increased significantly and that people are no longer taking CM Revanth Reddy's words seriously. అనేకమైనటువంటి రైల్వే స్టేషన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు
సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. అవి పంటల బీమా పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆ రకంగా కొన్ని అమలు చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారంటీస్ అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అన్నారు. At the 67th revival anniversary of AIMIM party chief Asauddin Owaisi criticized Narendra Modi government, alleging that the proposed Waqf law is being introduced out of hatred for Muslims. He also claimed that the law aims to seize mosques, dargahs and graveyards belonging to the Muslim community while benefiting those unlawfully occupying Waqf properties. Owaisi reiterated his opposition to the bill, emphasizing that it is an attack on Muslim heritage and religious sites. बात यह है कि वक्फ बिल का मामला हुकूमत ने उसको पास किया, कैबिनेट में अब नया बिल लाएंगे. मैं फिर से कह रहा हूं, नरेंद्र मोदी की सरकार सिर्फ मुसलमानों से नफरत की बुनियाद पर वक्फ का कानून बनाने के लिए बिल को ला रही है. मुसलमानों की मस्जिदों को छीनने के लिए, दरगाहों को छीनने के लिए, खानखाहों को छीनने के लिए, कब्रस्तानों को छीनने के लिए, इवैक्यू प्रॉपर्टी जो वक्फ है उसको छीनने के लिए, और जो लोग वक्फ की जायदाद पर कब्जा करके बैठे हैं उनको इनाम देने के लिए यह कानून बना रही है. वक्फ बा यूजर को निकालना कितना बड़ा झूठ मोदी जी कर रहे हैं. और क्या कर रहे हैं कि आप हिंदू धर्म की लॉ की किताब है, जस्टिस B.K. मुखर्जी की किताब, हमारे हिंदू भाइयों से कह रहा हूं, हिंदू लॉयर से कह रहा हूं, B.K. मुखर्जी की किताब को पढ़ लो. B.K. मुखर्जी की किताब में यूजर बाय यूजर किसी मंदिर की प्रॉपर्टी हो जाती है, बाय यूसेज प्रॉपर्टी हो जाती है. हिंदू धर्म के भाई बहनों से कह रहा हूं, B.K. मुखर्जी की किताब में जब वो हो सकता है तो मुस्लिम धर्म में वक्फ बा यूजर कैसा निकालेंगे आप? राम मंदिर के जजमेंट में वक्फ बा यूजर को अपहेल्ड किया गया
और वक्फ यूजर एविडेंस से होता है, पोजेशन से कायम होता है। मोदी बोल रहे नहीं, वक्फ यूजर मैं निकालूंगा। पांचवी बात यह है कि वक्फ बिल का मामला हुकूमत ने उसको पास किया, कैबिनेट में अब नया बिल लाएंगे। मैं फिर से कह रहा हूं, नरेंद्र मोदी की सरकार District Collector Vinod Kumar visited Erangutapalli village in Taripatri Mandal of Anantapur district, where he received a grand welcome from the villagers. During his visit, he met Nazia, who was bedridden due to a physical disability, inquired about her family problems and personally distributed her pension. He also provided an old age pension to a woman named Ademma and widow pension to another beneficial at their homes. Later, he also performed Bhumi Puja at Inkuru Guntal and visited the nursery, where he discussed plant growth with the Forest District Range Officer. Additionally, he also interacted with the employment guarantee workers, inquiring about the methods of growing and caring for plants in the nursery. బండిలో లోడింగ్ ఉంది సార్ పొద్దున్నే. సో దే హావ్ నైస్ సర్వీసెస్. ఈ ఆల్ ఇష్యూస్ ని మనం రిజాల్వ్ చేస్తే నెక్స్ట్ 3-4 మంత్స్ లో 40 నిమిషాలు రావచ్చు, అరగంటలో కూడా రావచ్చా? తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నాతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు మరియు పీడీ గారు మరియు మండల స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. 2-3 ఇళ్ళకి మనము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి వాళ్ళలో అవినీతి అనేది, అంటే వాళ్ళు డబ్బు తీసుకోవడం అనేది ఉండకూడదు, మరియు ప్రవర్తన అనేది సానుకూలంగా ఉండాలి. సో ఈ 2 అంశాల గురించి కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ అనంత కార్యక్రమంలో మనము SWPCs అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నాము గ్రామంలో. దాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే లిక్విడ్ వేస్ట్ అంటే నీళ్లు, మురుగు నీళ్లుని మనం ఎలా చేయాలంటే దానికి ఒక ఉపాయం ఏంటంటే ఇండివిజువల్ సోక్ పిట్, అంటే ఇంటింటికి ఒక ఇంకుడు గుంత అనేది మనం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నాతో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు మరియు పీడీ గారు మరియు మండల స్థాయి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. 2-3 ఇళ్ళకి మనము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి వాళ్ళలో అవినీతి అనేది, అంటే వాళ్ళు డబ్బు తీసుకోవడం అనేది Well, DSP Raghuveer emphasized the importance of following fines and new traffic rules under the Motor Vehicles Act introduced by the government. He urged motorists to adhere to traffic regulations to prevent accidents. As part of the Safety Week activities, rallies and awareness seminars were organized in Ramachandrapuram, Ambedkar Konasina district to educate students, motorists and the public. DSP further highlighted that two-wheelers must be ridden with helmets and using cell phones while driving is strictly prohibited. He also warned that driving without a license would result in ₹5,000 fine, while driving under the influence of alcohol or drugs would lead to a ₹10,000 fine for the first offence and a 6-month prison sentence. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం 1988ని 2019లో సవరించడం జరిగింది. ఈ సవరణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు గణనీయంగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ 2019లో ఈ సవరణ అనేది రేపటి నుంచి అనగా March 1, 2025 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల పడే జరిమానాలు గణనీయంగా అంటే 1000 ఆ పైన మొత్తంగా పెంచడం జరిగింది. దీన్ని బట్టి అమలు పరిచే ముందు పోయిన నెల అంతా కూడా రాష్ట్ర డీజీపీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో, అలానే రామచంద్రపురం సర్కిల్లో, మండపేట సర్కిల్లో, మండపేట టౌన్ లో,
వివిధపరమైన అవగాహన కార్యక్రమాలు అందరం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే జనవరి 29న రామకృష్ణపురం సబ్ డివిజన్ లోని పోలీసు స్టాఫ్ అంతా కూడా అధికారులు సిబ్బంది అంతా కలిపి జనవరి 29న హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలానే జనవరి 30వ తారీఖున విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలానే ఫిబ్రవరి 14న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారితో కలిసి సంయుక్తంగా విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు హెల్మెట్ల మీద, ట్రాఫిక్ నిబంధనల మీద, పడే జరిమానాల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ప్రతి ఎస్హెచ్ఓ, ప్రతి సిఐ గారు స్థానిక స్కూళ్ళలో, స్థానిక కాలేజీలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పిల్లలకు కానీ, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే వాహన శోధకులు కానీ అందరికీ తగు అవగాహన కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని తర్వాత రేపటి నుంచి మార్చి 1, 2025 నుంచి ఈ పెంచబడిన ఫైన్స్, జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫైన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, హెల్మెట్స్ లేకపోతే గనక రైడర్ కి, పిలియన్ రైడర్ కి, అదే ఇద్దరికి, బండి నడిపేవాడికి, 2 వీలర్ నడిపే వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ లేకుండా నడిపితే గనక 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది రేపటి నుంచి. అలానే వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి, ఆ పైన అఫెన్స్ కి 4000 రూపాయలు విధించడం జరుగుతుంది. అట్లానే వితౌట్